సార్ రాసిన బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ చదవండి, ఖండించండి తప్పైతే. ఒకవేళ మీకు ధైర్యం ఉంటే వచ్చి సార్తో డిబేట్ పెట్టుకోండి, కానీ ఆధారాలతో. ఇప్పుడు బూతులు అన్నిటికీ కరెక్ట్ కాదు. ప్రాబ్లం అంతా అదే కిరణ్. ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడకుండా ఇప్పుడు మనం ఈ వీడియో పెట్టినా వీడియో కింద కామెంట్లు వస్తాయి, నీకేం తెలీదు, భాస్కర్ రాజుకి ఏం తెలీదు. అరే తెలియకుంటే వచ్చి ఖండించవచ్చు. బుక్కులు రాసాం, 5 బుక్కులు రాసా, ఖండించు. సనాతన ధర్మం లేదని నువ్వు నమ్మితే ఒక ఆధారాలతో నువ్వు కూడా ఖండించు. దాని మీద కూడా మనం డిబేట్కి రెడీగా ఉన్నాం. ఎవరు రారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఒక సిద్ధాంతం నువ్వు చెప్పావు, ఇది ఎంత డేంజరస్ సిద్ధాంతం తెలుసా? మన పాపాల కోసం చచ్చిపోయాడు. యాక్చువల్గా పాపం అంటే బైబిల్ డెఫినేషన్ వేరే ఉంది. ఇప్పుడు ఇమాజిన్ చేద్దాం, ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేద్దాం. ఒక వ్యక్తి 4 మర్డర్లు చేశాడు, 10 మానభంగాలు చేశాడు. ఈయనను ఇప్పుడు ఏం చేస్తారు? ఈయనను వదిలిపెట్టాలా? వదిలిపెట్టకూడదుగా, అరెస్ట్ చేసి